క్రీడలంటే తెలియని కుగ్రామం, కూలీ పనులకు వెళ్తే కానీ పూట గడవని నిరుపేద కుటుంబం. ఇలాంటి నేపథ్యం నుంచి కఠోర శ్రమ, నిరంతర సాధనే పెట్టుబడిగా అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు గద్దె హరీష్. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో అండర్-19 కబడ్డీ భారత జట్టు సభ్యుడిగా దేశానికి బంగారు పతకం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కళాశాల చదువు, కబడ్డీ క్రీడ కోసం కన్నవారికి దూరంగా గుంటూరులో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే క్రీడాకారుడిగా ప్రతిభ చూపుతున్నాడు. తగిన ప్రోత్సాహం లభిస్తే కబడ్డీ క్రీడలో దేశానికి మరింత ఖ్యాతి తీసుకుని వస్తానంటున్న యువ క్రీడాకారుడు హరీష్తో చిట్చాట్. ప్రతి ఒక్కరూ కళలు కంటారు, కానీ అతి కొద్దిమంది మాత్రమే ఆ కళల్ని ఎన్ని కష్టాలు ఎదురైనా నిజం చేసుకుంటారు, విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతే ప్రకాశం జిల్లా పాపన్నపాలెనికి చెందినటువంటి గద్దె హరీష్. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా రాణిస్తున్న హరీష్ తన క్రీడా ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లను, అదేవిధంగా అతను సాధించిన విజయాలను అతని మాటల్లోనే విందాం. హరీష్, రీసెంట్గా మీరు ఆసియా గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించారు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. అసలు ఈ కబడ్డీ క్రీడ వైపు ఎలా అడుగులు వేశారు? ఆ ఆసియా క్రీడలో మీ విజయ ప్రస్థానం గురించి చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అది ఏషియన్ గేమ్స్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది సార్ ఆడడం అనేది. ఏషియన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే సార్, లైఫ్లో కూడా ఊహించుకోలేదు సార్ నేను ఆ గేమ్ ఆడతానని. నాకు సపోర్ట్గా మా సార్ చాలా సహకరించాడు. ఈ చిన్న స్థాయి నుంచి ఇలా ఆడడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. కబడ్డీ క్రీడ వైపు మీరు ఎలా అడుగులు వేశారు? మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. చిన్న గ్రామం సార్, పాపన్నపాలెం గ్రామం సార్, ప్రకాశం జిల్లా. మా అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు సార్. సొంత పొలం కూడా ఏం లేదు సార్, కౌలు తీసుకుని పొలం పని చేస్తూ ఉంటారు సార్. మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోవడం వల్ల ఇట్లా గుంటూరులో వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్. ఆ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా టీచర్ గారు నన్ను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేశారు సార్. నేను స్టార్టింగ్లో అథ్లెటిక్స్ ప్లేయర్ సార్. అథ్లెటిక్స్లో రాణిస్తున్నప్పుడు కబడ్డీలో ప్లేయర్స్ కొంచెం తక్కువ మంది అయ్యారని నన్ను కబడ్డీలో ఎంకరేజ్ చేసి డిస్టిక్లో సెలక్షన్ జరిగింది సార్. డిస్టిక్లో ఆడిన తర్వాత నేషనల్ ఆడడానికి కూడా మా టీచర్ గారు, మా సార్ గారు చాలా ప్రోత్సహించారు. ఇప్పటివరకు మీరు ఏ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన్నారు? ఏ పథకాలు వచ్చాయి? నేను స్టార్టింగ్ సీనియర్ మెన్ ఆడాను సార్. సీనియర్ మెన్ లాస్ట్ సార్. తర్వాత జూనియర్ స్టేట్ మీట్ ఆడాను సార్. ఇంటర్ డిస్టిక్ సెకండ్ ప్లేస్ సార్ 2022. 23 కూడా రన్నర్సే సార్. 24 కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది సార్. రీసెంట్గా సీనియర్ మెన్ థర్డ్ ప్లేస్ సార్. ఇటీవల అక్టోబర్లో జరిగిన ఏషియన్ యూత్ గేమ్స్లో మీ కబడ్డీ టీం విజేతగా నిలిచింది. మీరు బంగారు పథకం సాధించారు. అంతర్జాతీయ క్రీడా వేదిక మీద ఆ పథకం సాధించడం ఎలా అనిపించింది, ఆ అనుభవాలు? సార్ అసలుకి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నన్ను కోచ్లు చాలా సహకరించారు సార్. ఎంత సపోర్ట్ చేశారంటే మా కోచ్లు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాను కదా సార్. అసలుకి ఇప్పుడు మాకు అక్కడ ఏషియన్ గేమ్స్ అనేది 9 కంట్రీలు వస్తాయి సార్. కంట్రీస్ పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఉగాండా, ఇలాంటి టీంలు అన్నీ వస్తాయి సార్. ఈ టీంలో ప్రతి టీం మీద హోరాహోరీగా మ్యాచ్లు ఉంటాయి సార్. కానీ టఫ్ మ్యాచ్ కాదు, ఇరాన్ మ్యాచ్తో చాలా టఫ్గా ఉంది సార్. 30-35 3 points విన్నింగ్ లీడ్తో గెలిచాం సార్. చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయింది సార్. ఇప్పటివరకు మీరు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం అంటే ఒత్తిడికి గురయ్యారా? మామూలు మ్యాచ్లకి ఆ మ్యాచ్లకి తేడా అయింది సార్. మనకి ఇక్కడ మన ఆంధ్రలో ఆడడం వేరు సార్, బయట నేషనల్ ఆడడం అనేది చాలా వేరుగా ఉంటుంది సార్. మన ఆంధ్రాలో ఏంటంటే సార్ డైట్కి, ఫుడ్కి కొంచెం తక్కువగా ఉండేది సార్. అదర్ స్టేట్లో ఏంటి సార్ బాగా ఫిట్నెస్కి అకాడమీలు బాగా మంచిగా ఉంటాయి సార్. వాటి వల్ల మనం చాలా ప్రెజర్ పడి చాలా అయిపోయాం సార్. అక్కడ 3 months ఫిట్నెస్, ప్రాక్టీస్, ఫుడ్ అని చూసాం సార్. వాళ్ళకి మనకు చాలా తేడా ఉంది సార్. మీరు కబడ్డీ ప్లేయర్గా ఆడేటప్పుడు ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. అంటే దీనికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రోజు కబడ్డీకి ఎంత సమయం కేటాయిస్తారు సార్? మార్నింగ్ అయితే 5:30 నుంచి 7:30 దాకా మార్నింగ్ గ్రౌండ్ సార్. ఈవినింగ్ వచ్చేసి 4:30 నుంచి 7 వరకు సార్. మీరు ఏం చదువుతున్నారు? ఆ చదివే టైంతో కాకుండా రిమైనింగ్ టైం మీరు ఏం చేస్తుంటారు? పూర్తి స్థాయిలో కబడ్డీ ఆడతారా, లేకపోతే నేను పని చేస్తూ ఉంటారా? సార్ నేనైతే మార్నింగ్ గ్రౌండ్ 5:30 నుంచి 7:30 సార్. 7:30 నుంచి 9 to 4 o'clock స్కూల్కి వెళ్తాం సార్. స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళొచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం సార్. నాకంటూ స్తోమత ఎవరు లేరు సార్. నేను కష్టపడి నేనే గేమ్ ఆడుకోవాలి, నేనే చదువుకోవాలి, నేనే చేసుకోవాలి సార్. మీ కబడ్డీ క్రీడలో రాణిస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? కోచ్లు ఏ కోచ్లు మీకు బాగా అండగా నిలుస్తున్నారు? సార్ మా కుటుంబంలో మా అమ్మ నా సపోర్ట్గా ఉంటారు సార్. కానీ
అమ్మ నాన్న పొలం పని చేస్తూ నన్ను చదివించలేక నేను అలా చేస్తున్న వల్ల గుంటూరు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాను సార్. నాకంటూ మొత్తం సహకరించేది సార్ మా గుంటూరుకు వచ్చేసి సురేష్ సారు, చిరంజీవి సారు, అలా సందీప్ అన్న, గోపి ఇలా నలుగురు నన్ను సహారం చేస్తారు సార్. అదే మన గుంటూరు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా సెక్రటరీ శ్రీకాంత్ సార్ ఉంటారు సార్. మొత్తం ఆయన క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్లేయర్ని ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్తున్నారు సార్. ఆ సార్ వల్ల నేను ఈ స్థాయిలో ఆడానంటే కేవలం ఒక శ్రీకాంత్ సార్ వల్లే సార్. మీరు అసలు ఈ కబడ్డీ క్రీడలో మెలకువలు ఎక్కడ నేర్చుకున్నారు? ఇప్పుడు ఎవరి దగ్గర ప్రధానంగా మీరు శిక్షణ తీసుకుంటున్నారు? సార్ నేను బాగా మెలకు అంటే సార్ విజయవాడలో స్కై అకాడమీ రైల్వే గ్రౌండ్ ఉంది సార్. మాకు అక్కడ 24 hours 365 days ప్రాక్టీస్ ఉంది సార్. అక్కడ సారు మనకి లేని తప్పులు చేసినా కానీ మనకు ఇది కాదు చెప్పి మనకు చాలా సహకరిస్తారు సార్. సార్ వల్ల ఇంత స్థాయిలో నేను ఇలా నిలబడ్డానంటే కేవలం ఒకటి సార్. మొన్న మీరు ఆసియా క్రీడలో పాల్గొన్నారు కదా, మన రాష్ట్రం నుంచి మీరైనా ఇంకెవరైనా ఉన్నారు సార్? మన టోటల్గా మా ఇండియా తరఫున 14 మంది ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు సార్. దాంట్లో మన సౌత్ నుంచి, మన ఆంధ్ర నుంచి నేను తమిళనాడు నుంచి ఒక అబ్బాయి సార్, అంతే సార్. 12 మంది నార్త్ సార్. ఇప్పుడు మీ కబడ్డీ క్రీడ అంటేనే గాయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు, కాళ్ళకి చేతులు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎప్పుడైనా అంటే గాయపడ్డప్పుడు ఈ కబడ్డీ క్రీడకి ఎందుకు వచ్చానో అనుకున్నారా, లేకపోతే అలాంటప్పుడు ఎలా ముందుకెళ్ళేవాళ్ళు మీరు? సార్ నేను కబడ్డీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగే దెబ్బలు సార్. కబడ్డీ అంటేనే అప్పుడే తెలుసుకున్నా సార్, కబడ్డీ అంటే ఓన్లీ గేమ్ అంటే ఇంజురీస్ గేమ్ చేస్తారు. ఆ గేమ్ కూడా ఆ దెబ్బలను తట్టుకొని కూడా గేమ్ ఆడగలిగాను సార్. ఇప్పటివరకు మీరు మొత్తం ఎన్ని పథకాలు సాధించారు, ఆ వివరాలు? సార్ నేను ఇంటర్నేషనల్ అయితే 2 ఉన్నాయి సార్. ఖేలో ఇండియా మెడల్, బ్రాంజ్ మెడల్ సార్, ఏషియన్ గోల్డ్ మెడల్ సార్. ఆల్రెడీ ఇంటర్ డిస్టిక్ అయితే 4 రన్నర్స్ సార్, ఒక థర్డ్ ప్లేస్ సార్, సీనియర్ మెన్ 2 రన్నర్స్ సార్. పక్క చదువుకుంటున్నారు, మరొక కబడ్డీ క్రీడ ఆడుతున్నారు. ఇంకోవైపు మీ తల్లిదండ్రులు భారం కాకూడదని చెప్పి మీరే మీకు కావాల్సిన ఖర్చులకు కావచ్చు, లేదా క్రీడకు కావాల్సిన అవసరాలకు కావచ్చు, మీరే సొంతంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు లేదా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారని చేసింది, ఆ వివరాలు? నేను ఏదైనా కబడ్డీలో మాకు డైట్ గీటీ మొత్తం ఉంటాయి కదా సార్, దానికి సంబంధించి నాకు స్పాన్సర్గా సపోర్ట్గా ఎవరు లేరు సార్. దానికి సపోర్ట్గా మా ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు సార్, ఇక్కడ జాబ్ చేసుకోమ్మా, నీకు కావాలని నేను చూసుకుంటాను, మీరు వచ్చిన చేసుకొని పర్లేదని చెప్పి నేను రూమ్లో ఉండి బయట ఖర్చులు మొత్తం డైటింగ్ మొత్తం నేనే చూసుకుంటాను సార్. మాకు సపోర్ట్గా ఎవరు లేరు సార్. ఆర్థికంగా సపోర్ట్ మనకు ఎవరైనా ముందు వచ్చి ఉంటే ఇంకా ముందు రాబోయే రోజుల్లో జూనియర్ వరల్డ్ కప్ ఉంది సార్, అలాగా ప్రో కబడ్డీ ఉంది సార్. మంచిగా నేను పర్ఫార్మెన్స్ మన దేశానికి మంచి పేరు చేస్తానని చెబుతున్నాను. చిన్న వయసులోనే అద్భుతమైన విజయాలు సాధించారు. మున్ముందు మీ లక్ష్యం ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు? సార్ ముందు నాకు ఫస్ట్ నిన్న ఏషియన్ గేమ్స్ అయిపోయిన తర్వాత దివక్ నివాస్ వాళ్ళ సార్ ప్రో కబడ్డీ సార్ నెక్స్ట్ జూనియర్ వరల్డ్ కప్ ఉందమ్మా, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి, మంచిగా ఆడుతున్నావు నాకు చెప్పారు సార్. అదే గోల్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ జూనియర్ నేషనల్ సార్, జూనియర్ నేషనల్ పర్ఫార్మెన్స్ చేసి నా ఆటను నేను చూపించుకుంటానని చెబుతున్నాను సార్. అంటే ఏంటి అసలు అంతిమంగా క్రీడాకారుడిగా దేశానికి ఎలాంటి పథకాలు అందించాలనుకుంటున్నారు సార్? మన దేశం కోసం ఆడడం అనేది ప్రౌడ్ సార్. మన దేశం కోసం ఆడుతున్నాం అంటే అక్కడ ఉన్న ప్లేయర్స్కి ఎలా ఉంటుంది తెలియదు సార్, ఆడేవాడికి ఇంకా బాగుండేది సార్. కంపల్సరీగా ఇండియాకి ఆడుతున్నాం అంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్ వేరుగా ఉండేది సార్. కంపల్సరీ విన్నింగ్ మూడ్లోనే ఉంటుంది సార్. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఈ కబడ్డీలో మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందా భారత్? కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు కబడ్డీ క్రీడారు ఎంతమంది ఉన్నారు సార్ ప్లేయర్ ఆడేవాళ్ళు, ఓన్లీ సపోర్ట్ లేకపోతే వెనకబడిపోతున్నారు సార్. ఇంట్లో స్తోమత ఉన్నారు సార్. అదే ప్రభుత్వం మన ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా మంది ముందు మన ఇండియా తరఫున మన ఆంధ్ర నుంచి చాలా మంది ఆడతారని చెబుతున్నాం సార్. మారుమూల గ్రామం నుంచి కబడ్డీ మీద ప్రేమతో గుంటూరు నగరానికి వచ్చి ఇక్కడే సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు హరీష్. అదేవిధంగా ప్రభుత్వ సహకారం, దాతల సహకారం ఉంటే దేశానికి మరిన్ని పథకాలు అందిస్తానని, కబడ్డీకి మరింత గుర్తింపు తీసుకొస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.